బిడ్డతోడు ఎప్పుడు ఉంటుందని వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ వైద్య రంగంలో అధునాతన పరిశోధనలు జరగడం హర్షణీయమన్నారు. చికిత్సా విధానాల్లో కొత్త ఆవిష్కరణలతో ప్రజలకు మెరుగైన వైద్యం అందించడానికి కృషి చేస్తున్న ఏఐజీ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఆధునిక వైద్య సాంకేతికతను భారతదేశంలో అందుబాటులోకి తెచ్చి రోగులకు అంతర్జాతీయ స్థాయి సేవలు అందించడం గర్వకారణమని పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఇలాంటి ప్రతిభావంతులు వెలుగులోకి రావడం రాష్ట్రానికి గౌరవం తెస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. Hyderabad is a vibrant ecosystem for pharma, biotech, life sciences and medical technology. We rose from manufacturing to innovation in this vertical. We established India's largest dedicated medical devices park at Sultanpur. It has best infrastructure for research, prototyping, testing and manufacturing. More than 60 companies are already operating there, including global majors and domestic leaders. This sector has seen investments in diagnostic devices, imaging technologies, implants, surgical equipment, and digital health solutions. Local startups and MSMEs are doing good work along with the global companies, making Hyderabad a unique, vibrant ecosystem. Hyderabad has a great workforce because of our initiatives to build excellent academic institutions, skills development and industry partnerships. Now I congratulate and thank Dr. Nageshwar Reddy and his team AIG for this initiative to conduct research on solving problems of common Indians. For many years our best minds were solving problems of other countries. It is good thing. Time has now come when we must use our intelligence for helping our own people. My government will give you total support as a proactive partner. We will share historic medical data for research, but with strict data privacy act. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే తిరుపతిలో మీడియాతో మాట్లాడిన టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆలయ భూముల అన్యాక్రాంతంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు ఆధ్వర్యంలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఆరోపించిన ఆయన దేవుడి భూములను టూరిజానికి కట్టబెట్టడం పూర్తిగా తప్పు చర్య అని అన్నారు. పవిత్రమైన ఆలయ భూములను వాణిజ్య అవసరాలకు ఆడుకోవడం ధర్మంపై దాడిగా అభివర్ణించారు. దేవుడి ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత సీఎం చంద్రబాబుదే కాదా అని ప్రశ్నించారు. టీటీడీ బోర్డు సమావేశంలో అభ్యంతరాలు తెలిపినా వాటిని పక్కన పెట్టారని విమర్శించారు. అత్యంత విలువైన భూమిని వాణిజ్యపరంగా మార్చడం ఎప్పుడూ జరగని చరిత్ర అని, ఈ చర్యకు చంద్రబాబు బీఆర్ నాయుడు వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మాకు పోస్టల్లో పంపించినారు. దానికి సంబంధించి ఇదిగో స్పష్టంగా 19వ తారీఖున టీటీడీ వాళ్ళు మాకు పంపించినట్టుగా ఉన్నటువంటి రిజిస్టర్ పోస్టు. అంటే 21 రోజుల పాటు ఉద్దేశపూర్వకంగా దీన్ని అణచివేయటానికి, సరే వాళ్ళ కారణాలు ఏంటో తెలియదు. మామూలుగా ఇలాంటి విషయాలలో పబ్లిక్ నోటీస్ కు సంబంధించినటువంటి వాటిల మీద లేట్ చేయకూడదు అన్నటువంటి సాంప్రదాయం ఉన్నది. 1 వారం కంటే ఎక్కువ ఆలస్యం చేయకూడదు అనేటువంటి నిబంధన కూడా ఉన్నది భారతీయ చట్టం ప్రకారం. కానీ 3 వారాల తరువాత మాకు పంపిస్తే మేము 20వ తారీఖున దాన్ని రిసీవ్ చేసుకోవటం జరిగింది. ఆశ్చర్యంగా 5/8/25 జరిగినటువంటి కేబినెట్. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రానికి తీసుకొచ్చిన అప్పులు సంక్షేమం అభివృద్ధి పనులకు ఉపయోగపడ్డాయని గుర్తు చేశారు. అయితే రేవంత్ రెడ్డి గద్దెనెక్కి 2 ఏళ్లు నిండక ముందే 2 లక్షల కోట్ల రూపాయల అప్పుల భారం చేశారని విమర్శించారు. అంత భారీ అప్పు చేసినా పేదలకు ఒక కొత్త పథకం అందలేదని, కొత్త ప్రాజెక్టుల నిర్మాణాలు కూడా మొదలు కాలేదని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి తెచ్చిన అప్పు ఎవరి జేబుల్లోకి వెళ్లిందో ప్రజలు అడుగుతున్నారని అన్నారు. పేదల కోసం, అభివృద్ధి కోసం కానీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం అప్పులు తెచ్చారా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం రేవంత్ రెడ్డి పాలన వైఫల్యమని కేటీఆర్ స్పష్టం చేశారు. కేసీఆర్ గారు 2,80,000 కోట్ల అప్పు చేస్తే హైదరాబాద్ 4 మూలల 4 బ్రహ్మాండమైన హాస్పిటళ్లు, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎల్బీ నగర్ లో 1, అల్వాలలో ఇంకోటి, సనత్ నగర్ లో 1, మీ గచ్చిబౌలిలో 1, 4 బ్రహ్మాండమైన హాస్పిటల్ కట్టిండు. నిమ్స్ కొత్త హాస్పిటల్ 2,000 పడకల ఆసుపత్రి ఇలా నిర్మాణంలో ఉన్నది. మరి కేసీఆర్ గారు 4 కొత్త హాస్పిటల్ కట్టిండు. నువ్వేం చేసినావు? అప్పు చేసి. కేసీఆర్ ప్రభుత్వం 73,000 కోట్ల రూపాయలు ఆనాడు
70 లక్షల మంది రైతుల ఖాతాల్లో బ్రహ్మాండంగా రైతు బంధు రూపంలో ఇచ్చింది. నువ్వేం చేసినావు? కేసీఆర్ ప్రభుత్వం 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు చేసి పేదవాడిని ఆదుకున్నది. కేసీఆర్ ప్రభుత్వం 15 లక్షల మంది ఆడపిల్లలకి లగ్గాలు చేసి ఒక మేనమామలాగా 1,116 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేసింది. కేసీఆర్ ప్రభుత్వం 14 లక్షల మంది బాలింతలకు వాళ్ళ పిల్లలకు కేసీఆర్ కిట్లు అందించింది. ఇవన్నీ కేసీఆర్ గారు చేసినారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, మేడ్చల్ జిల్లాలో, రంగారెడ్డి జిల్లాలో బ్రహ్మాండమైన మెడికల్ కాలేజీలు, బ్రహ్మాండమైన నర్సింగ్ కాలేజ్. హైదరాబాద్ మహానగరం మొత్తంలో 36 ఎస్టీపీలు, మూసీలోకి పోయే ప్రతి చుక్క మురికి నీటిని ఇవాళ శుద్ధి చేయడానికి 3,866 కోట్ల రూపాయలతో ఎస్టీపీలు కట్టినాం. మీ కోకాపేట ఎస్టీపీ నేనే ఇనాగరేషన్ కూడా చేసిన, దుర్గం చెరువు ఎస్టీపీ కూడా నేనే ఇనాగరేట్ చేసిన. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కమ్యూనిస్ట్ నేత సురవరం సుధాకర్ రెడ్డి మరణంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థి నాయకుడిగా ప్రారంభించి జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగిన ఆయన ప్రజల కోసం పనిచేశారని గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమానికి సుధాకర్ రెడ్డి తన వంతు సహకారం అందించారని కేటీఆర్ పేర్కొన్నారు. సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులకు భారత కమ్యూనిస్ట్ పార్టీ తరపున నాయకుడు కేసీఆర్ తరపున ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని కేటీఆర్ అన్నారు. ఒక జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో ప్రధాన కార్యదర్శిగా 7 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించడం అంటే సామాన్యమైన విషయం కాదు. నిబద్ధతతో మొదటి నుండి ప్రజల పట్ల ఒక స్పష్టమైన ప్రజా సమస్యల పట్ల ఒక స్పష్టమైన అవగాహనతో అన్ని ప్రజా సమస్యల విషయంలో కూడా క్రియాశీలంగా వ్యవహరించిన సురవరం గారు మన మధ్య లేకపోవడం అనేది ప్రజా ఉద్యమాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా తీరని లోటు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన మాట మాట్లాడాల్సి వస్తే ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చి పెద్దలు ప్రణబ్ ముఖర్జీ గారి కమిటీ ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తే యూపీఏలో ముందుకు వచ్చి ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మద్దతు తెలపడం, పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా వారు మద్దతు ఇవ్వడం, మా వినోద్ గారు అదేవిధంగా మా గౌరవ పార్లమెంట్ సభ్యులందరూ ఆనాడు ప్రత్యేకంగా జాతీయ స్థాయిలో సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా ఆనాడు మాతో కలిసి నడిచిన వారు. ఆ రోజు జాతీయ స్థాయిలో వారితో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం కూడా మా పార్టీకి కలిగింది. వాళ్ళ పెద్దలు కేసీఆర్ గారు వారితో ఉన్న వాళ్ళ అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ వారి తరఫున అదేవిధంగా మా పార్టీ తరఫున కూడా మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి అట్లాగే ఈ రాష్ట్రంలోని ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారితో పాటు ముఖ్యంగా సురవరం గారి కుటుంబం వారి శ్రీమతి విజయలక్ష్మి గారికి, వారి అబ్బాయి కపిల్ గారికి, అదేవిధంగా కమ్యూనిస్ట్ పార్టీ అభిమానులకి, కార్యకర్తలందరికీ కూడా మా పార్టీ తరఫున మా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారి తరఫున హృదయపూర్వకమైన వినమ్రమైన నివాళులు అర్పిస్తూ వారి లేని లోటు పూడ్చలేనిది, వారి కుటుంబానికి ఈ సందర్భంగా మనోధైర్యంతో నిబ్బరంతో ముందుకు పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మాన్యవాదాలు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ పాదయాత్ర సామాన్యుల అభివృద్ధి సంక్షేమం కోసం జరుగుతుందని అన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా విని పరిష్కరించేందుకు రాహుల్ గాంధీ యాత్ర చేపట్టారని తెలిపారు. ప్రజా సమస్యలను పట్టించుకొని బీజేపీని నమ్మొద్దని పిలుపునిచ్చారు. దేశంలో ప్రతి ఒక్కరి సమాన హక్కులు అవకాశాలు అందేలా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ యాత్రకు వస్తున్న ప్రజా మద్దతే ఆయన పోరాటానికి బలమని స్పష్టం చేశారు. आदरणीय राहुल गांधी जी की एक पद यात्रा चल रही और वो पैदल क्यों चल रहे हैं? उन्होंने पैदल चलने का रास्ता हमको क्यों दिखाया? जिसके परिवार में 3 प्रधानमंत्री हैं, उस व्यक्ति को पैदल चलने की कोई जरूरत नहीं है। वो तो हेलीकॉप्टर से भी यात्राएं कर सकते हैं, लेकिन उन्होंने 3,500 किलोमीटर की पहले कन्याकुमारी से कश्मीर की यात्रा की, फिर मणिपुर से लेकर मुंबई तक की भारत जोड़ो न्याय यात्रा की, अभी बिहार में लोकतंत्र को बचाने के लिए गांव-गांव में पदयात्रा कर रहे हैं। तो ये पदयात्रा क्यों कर रहे हैं? क्योंकि लोकतंत्र में ही कहा जाता है कि जो लोग लोक प्रतिनिधि हैं उनके लिए जनता जनार्दन होती है, यानी कि लोग जो है वो भगवान की तरह हैं और अगर हम उनके पास जाते हैं, उनके आंसू पोंछने की कोशिश करते हैं। पूरे देश में 2 तरह की राजनीति है। एक राजनीति है लोगों को हमेशा
अपने से नीचे रखने की, उन पर कोई मेहरबानी करने की, और दूसरी राजनीति है सबसे अंतिम पंक्ति में खड़े व्यक्ति का आंसू पोंछना। उसके चेहरे में कोई मुस्कान आई है क्या, कोई आशा जगी है क्या, ये देखकर कानून बनाना। जब 10 साल यूपीए की सरकार थी तो सोनिया जी और स्वर्गीय डॉक्टर मनमोहन सिंह जी ने यही किया। रोजगार का हक दिया, सूचना का हक दिया, 72,000 करोड़ रुपए का कर्जा माफ किया, वनाधिकार दिया, खाद्य सुरक्षा दिया, और अभी ఇక వార్త వివరాల్లోకి వెళ్తే కాంగ్రెస్ నాయకుడు కోట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును బీజేపీ కాలరాసిందని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఎన్నికల సంఘం నిర్లక్ష్యాన్ని కూడా ఎండకడతామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు అని గుర్తు చేశారు. ఈ హక్కును దెబ్బతీసే ప్రయత్నం చేస్తే ప్రజలు ఊరుకోరని అన్నారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం తన బాధ్యతలను మర్చిపోతే ప్రజలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ రోజు ప్రజాస్వామ్యాన్ని మరి గుడ్డలు పెట్టని సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఓటు చోరీ ద్వారా ఇలా ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తే ప్రజాస్వామ్యము పరిడవిల్తది అనుకోవడం అంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉండదని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. రాజ్యాంగం మనకేమీ ఇచ్చింది, ఒక ఓటు ద్వారా మన ఇష్టమైన ప్రభుత్వాలు ఎన్నుకోవాలని, మన ఇష్టమైన వ్యక్తులను ఎన్నుకోవాలని, మంచి పరిపాలన అందించే వ్యక్తులను ఎన్నుకోవాలని రాజ్యాంగం స్ఫూర్తినిస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మాత్రము ఇలా ఓట్ల చోరీ ద్వారా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలనుకోవడము దేశంలో ఇంతకంటే మూర్ఖత్వం ఇంకోటి ఉండదని, ప్రజాస్వామ్య ఫెడరల్ స్ఫూర్తికే ఇది విరుద్ధమని చెప్పక తప్పదు. లోకసభలోని ప్రతిపక్ష నాయకుడు, అదేవిధంగా మా అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఈ యొక్క భాగవతాన్ని అంతా కూడా కళ్ళకు కట్టినట్టుగా ఇలా దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తా ఉన్నారు. నేను దేశ ప్రజలకు గాని రాష్ట్ర ప్రజలకు గాని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు చేసే ఈ పోరాటంలో మనందరం కూడా పాల్గొని రాహుల్ గాంధీ గారికి మద్దతు తెలుపవలసిన అవసరం ఉంది. ఇది మామూలు వ్యవస్థ కాదు. 140 కోట్ల మంది ఉన్న భారతదేశంలో ఒక ఓటు చోరీ అయితే మనకు రాజ్యాంగం ఏం చెప్తా ఉందంటే పవిత్రమైన ఓటును ఇలా దొంగతనంగా ఇలా నరేంద్ర మోడీ గారు అదే ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఈ రోజు మరి కేంద్రంలోని ప్రభుత్వాలు అదేవిధంగా రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నందుకు మరి వాళ్ళు దేశానికి క్షమాపణ చెప్పవలసిందిగా ఈ సందర్భంగా వారిని డిమాండ్ చేస్తాను. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోసం పోరాడిన గొప్ప నాయకుడని, ప్రభుత్వం గౌరవం ఇవ్వడం తన బాధ్యత అని అన్నారు. ఆయన మరణం దేశానికి రాష్ట్రానికి తీరని లోటు అని పేర్కొన్నారు. అంతేకాకుండా సుధాకర్ రెడ్డి కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. సుధాకర్ రెడ్డి చూపిన మార్గం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు మా సమావేశంలో కూడా వారి ఆత్మకు శాంతి చేకూరాలి, వారు అందించిన ఎనలేని సేవలను మేము సమావేశంలో కూడా చర్చించుకోవడం జరిగింది. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ఈరోజు తీర్మానం చేయడమే కాదు, మల్లికార్జున్ ఖర్గే గారు కూడా వారి సానుభూతిని ఆ కుటుంబాలకు అండగా నిలబడతామని సందేశాన్ని చెప్పండి అని చెప్పి నాకు సూచన చేసిండ్రు. ఈరోజు ఏఐసిసి పక్షాన, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన, తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ వారి కుటుంబానికి అండగా ఉంటాం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబం మనోధైర్యం కోల్పోకుండా ఉండాలి అని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. సుధాకర్ రెడ్డి గారి జ్ఞాపకార్థం ఏదైనా ఒక మంచి నిర్ణయం తీసుకుంటాం, మంత్రివర్గంలో చర్చిస్తాం. అది ఎక్కడ, ఏ విధంగా, ఏ రకమైన కార్యాచరణ చేపట్టాలి మేము మంత్రివర్గంలో తప్పకుండా చర్చించి, ఎందుకంటే తెలంగాణలో ఉన్న కొద్దిమంది విలువలతో కూడుకున్న రాజకీయాలను జీవితకాలం ఆచరించిన వ్యక్తుల పట్ల ఈ ప్రభుత్వానికి సానుభూతి ఉన్నది, ఈ ప్రభుత్వానికి గౌరవం ఉన్నది. అందుకే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు IITH అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీకి పెట్టుకోవడం జరిగింది. మహిళా యూనివర్సిటీకి వీరనారి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టుకోవడం జరిగింది. తెలుగు యూనివర్సిటీకి సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవడం జరిగింది. ఈ తెలంగాణ సమాజంలో ప్రజలకు ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులను జైపాల్ రెడ్డి గారి పేరును పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పెట్టుకోవడం జరిగింది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే
రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి అంబటి రాంబాబు సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని తీవ్ర విమర్శలు చేశారు. సూపర్ 6 హామీల పేరుతో ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేకపోయారని అన్నారు. చంద్రబాబు ప్రవర్తనలో భయాందోళనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని 14 నెలల్లోనే వైఎస్ జగన్ తిరిగి అధికారంలోకి వస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. పెద్దాపురం ప్రసంగంలో కూడా చంద్రబాబులోని భయభ్రాంతి బయటపడిందని ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలు పక్కన పెట్టి జగన్ పై బురద జల్లడమే చంద్రబాబు లక్ష్యమని అంబటి ఆరోపించారు. 2019లో టీడీపీకి 23 సీట్లు వచ్చిన ఓటు షేర్ 39.17% మాత్రమే ఉండగా 2024లో వైఎస్ఆర్సీపీ 11 సీట్లు సాధించినప్పటికీ 39.37% ఓట్ షేర్తో ముందుందని గణాంకాలు చూపిస్తున్నాయని తెలిపారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదని ఆయన స్పష్టం చేశారు. మంత్రాలు పెట్టుకొని ధైర్యం వస్తుంది, భయపడి చచ్చిపోతున్నాడు. మళ్ళా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తాడేమో అనేటువంటి భయంతో కంగారు పడిపోతున్నాడు. ఇవాళ అదే కనిపించింది మొత్తం టోటల్ గా అనే విషయాన్ని మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. మళ్ళీ అంటాడు అరుంధతి సినిమా గురించి చెప్తున్నాడు. నెగిటివ్ స్టోరీలో అమ్మ డైలాగ్ చెప్పు అన్నాడు. ఒక ఆమె డైలాగ్ చెప్పింది. ఏం చెప్పి దాని నెగిటివ్ లో కూడా పాజిటివ్ ఏంటో డైలాగు, వదలబొమ్మాలి వదలబొమ్మాలి నిన్ను మళ్ళా వస్తా అని చెప్పింది ఆమె. జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా చిత్రీకరించి ఆమె చెబుతుంది మళ్ళా వస్తా అని. అర్థమైపోయింది. ఆయన భూతం అని చెప్పినా ఆయన దృష్టిలో భూతమైనా మళ్ళా భూతం మళ్ళా వస్తుందంట. అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళా వస్తాడు అని అడాస్ మీద చెప్పేశాడు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అన్ని పచ్చి అబద్దాలు చెప్పేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. నిజంగా దురదృష్టం ఏంటంటే ఒక్కటి కూడా వాస్తవం చెప్పలేదు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పటికీ పాదయాత్ర ఎందుకు చేస్తున్నారని కొందరు అడుగుతున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన స్పష్టతనిస్తూ ప్రజలకు పథకాలు అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే ఇది పాదయాత్ర లక్ష్యమని వివరించారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాల ఫలితాలు నిజంగా అర్హులైన వారికి చేరుతున్నాయా లేదా అన్నది ప్రత్యక్షంగా తెలుసుకోవడానికి కాంగ్రెస్ యాత్ర చేపట్టిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యలు వినడం, వాటికి సమాధానం కనుగొనడం తమ బాధ్యతగా భావిస్తున్నామని అన్నారు. పాదయాత్ర ద్వారా వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. చాయ్ తాగినాం, ఆ భాగ్యమ కళ్ళలో ఆనందం చూసినాం. డబుల్ బెడ్రూమ్ల కళ 10 ఏళ్లు ఒక్కటంటే ఒక్క బెడ్రూమ్ వచ్చిందా ఈ చొప్పదండి నియోజకవర్గంలో? మర్యాల మేము ప్రారంభించిన గ్రామంలో 240 ఇల్లు వచ్చాయట. అరుడైన పేద ప్రతివానికి ఇల్లు రావాలని 10 ఏళ్లుగా మీరు కలలు కంటున్న చక్కెర కార్డు, రేషన్ కార్డు ఇవ్వాలని 40 లక్షల రేషన్ కార్డులు వచ్చినాయా లేవా? 10 ఏళ్ళు ఒక్క కార్డు వచ్చిందా మీకు? రైతు బంధు, రైతు భరోసా, రుణమాఫీ, 200కి యూనిట్ల కరెంటు మాఫీ, మహిళలందరికీ ఉచిత విద్యుత్తు, అన్నిటికీ మించి కళలు కూడా అనుకున్నారా సన్న బియ్యం వస్తాయని? రేవంత్ రెడ్డి, ఉత్తమ్ రెడ్డి సన్న బియ్యం ఇస్తారని అనుకున్నారా? మరి ఇవన్నీ అందుతున్నాయి కాబట్టి మీరు సంతోషంగా ఉన్నారు కాబట్టి మీ సంతోషంలో భాగం పంచుకోవాలి కాబట్టి నేను మీనాక్షి మేడం ఇక్కడికి వచ్చినాం. మీనాక్షి మేడం ఎవరో తెలుసా? గాంధీవాది, మహాత్మా గాంధీ మునివరం లాంటిది. రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి అత్యంత ఇష్టరాలు, నీతి నిజాయితీ పరులు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, సిపిఐ సీనియర్ నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి సేవలను స్మరించారు. ప్రజల కోసం సుదీర్ఘ కాలం పాటు పోరాడిన ఆయన నిజమైన ప్రజా నాయకుడని అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ ఎల్లప్పుడూ సామాన్యుల కోసం పనిచేస్తారని గుర్తు చేశారు. సుధాకర్ రెడ్డి చూపిన మార్గం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తోందని బట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు అని తెలిపారు. అది సాధ్యమైంది తప్ప అది మామూలు విషయం కాదు. తెలంగాణ ఒక మారుమూల గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో పుట్టినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు చిన్ననాటి నుంచే ప్రజల పక్షాన నిలబడి ప్రజల పౌర హక్కుల గురించి, వారి జీవితాల్లో మార్పు రావాలని, జీవన స్థితిగతులు మెరుగుపడాలని వారి చివరి వరకు పోరాటం చేసినటువంటి విషయం మనందరికీ స్ఫూర్తిదాయకం. వారు భారత కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పటికీ ప్రజల కోసం పనిచేసేటువంటి ప్రతి సందర్భంలో కూడా ఆయా ప్రభుత్వాలతో
ప్రజల పక్షాన నిలబడి వారి అవసరాల కోసం పోరాడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే. ఆనాడు 2004 కంటే ముందు విద్యుత్ పోరాటాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేయటమే కాకుండా ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాల ద్వారా తీసుకొచ్చిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో వారి ఆలోచనలు కూడా పొందుపరిచి తీసుకొచ్చిన విషయం కూడా మనందరం ఈరోజు గమనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే వారాంతపు సెలవు దినం కావడంతో యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి రాష్ట్రం నలుమూల నుంచి తరలివచ్చిన భక్తుల రాకతో ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. ప్రధాన క్యూలైన్లలో భక్తులు సుమారు 2 గంటల పాటు నిరీక్షించి స్వామివారి దర్శనం పొందుతున్నారు. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి కూడా గంట సమయం పడుతుంది. ఆలయ పురవీధులు, కళ్యాణకట్ట, వ్రత మండపం, పుష్కరిణి పరిసరాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అనేక మంది భక్తులు లక్ష్మీ పుష్కరిణిలో పవిత్ర స్నానం ఆచరించి తలనీలాలు సమర్పించారు. మరికొందరు సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పరిసరాల్లో పార్కింగ్ స్థలాలు కూడా నిండిపోవడంతో ఘాట్ రోడ్ ప్రాంతాల్లో భక్తుల రాకపోకలు అధికమయ్యాయి. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే బీహార్ లో ఓటర్ల జాబితాలో లోపాలను ఎత్తి చూపుతూ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. యాత్రలో 16వ రోజు పూర్నిజా జిల్లాలో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ తో కలిసి రాహుల్ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇద్దరు స్వయంగా బైక్ నడుపుతూ ప్రజల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ యాత్రకు కాంగ్రెస్, ఆర్జేడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో ప్రతి ఒక్క ఓటు కీలకమని, ఓటర్ల జాబితాలో లోపాలు సరిదిద్దే వరకు పోరాటం కొనసాగుతుందని తెలిపారు. ప్రజా హక్కుల కోసం తమ యాత్రను మరింత బలంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఇక వార్త వివరాల్లోకి వెళ్తే రాజస్థాన్ రాష్ట్రం కుండపోత వర్షాల కలలమవుతోంది. 24 గంటల్లో 50 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ విపరీత వర్షాల కారణంగా 2 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తూర్పు రాజస్థాన్ లో లోతట్టు ప్రాంతాలు నీట మునిగి చెరువులను తలపిస్తున్నాయి. వరద ఉధృతికి రహదారులు, వంతెనలు ధ్వంసమై రాకపోకలు దెబ్బతిన్నాయి. వరదల్లో చిక్కుకున్న సుమారు 500 మందిని రక్షించేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు శ్రమిస్తున్నాయి. మరోవైపు చంబల్ నది ఉధృతంగా ప్రవహిస్తూ పరిసర ప్రాంతాల్లో ఆందోళన కలిగిస్తోంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి A1 టీవీ తెలుగు న్యూస్. Shri Revant Reddy Garu. Can we give him a big round of applause, please?